ఇజ్రాయెల్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్లలో 300 సంవత్సరాల నుంచి ఎవడన్నా పై చేయి సంపాదించిండు ఇన్సూరెన్స్లా అంటే అది బ్రిటన్. మార్చ్ 3కి డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్గా యుఎస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి UDFC అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డికి నిజంగా చెప్పాలని అంటే బిచ్చపోల పాలసీ కూడా కరెక్ట్గా తెలియదు. ఆయన ఫారిన్ పాలసీ మీద మోడీ గారికి క్లాస్ వీక్తున్నాడు చూడు. ఇరాన్ ఫారిన్ పాలసీ దెబ్బతిన్నదని అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇలా ఇరాన్ ఏమనంటుంది, నో మోర్ ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్. ఇరాన్ అఫీషియలీ చెప్పేసింది, నా మిత్రుడు ఎవరు, భారత్. నా మిత్రుడు భారత్, రష్యా, చైనా, ఇరాక్ నా మిత్రులు. మీరు కూర్చొని ఇష్టం వచ్చినట్టు ప్రధానిని మాట్లాడడం అని అంటే మేము మాట్లాడలేక కాదు రేవంత్ రెడ్డి గారు మీ మీద. ఇంకా ఎవరెవరికైతే డౌట్లు ఉన్నాయి చూడు, ఆయిల్ దొరుకుతలేదు, గ్యాస్ దొరుకుతలేదు, రాళ్ళతో కొట్టుకుంటారా అని అన్నారు చూడు, అట్లనే కొట్టుకో మీ ఇంట్లో. మీరు గ్యాస్ సచ్చినా వాడొద్దు, వచ్చినా తీసుకోవద్దు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాళ్ళు కొట్టే కట్టలు వెట్టే వండుకోవాలా. మీరు కార్లలో తిరగొద్దండి ఇప్పటి నుంచి. మీకు కాన్వేలు కూడా పనిచేయొద్దండి, వర్క్ ఫ్రమ్ హోమే చేయండి. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఏడ దాచుకుంటారు, ఫారిన్ పాలసీ ఫెయిల్ అయిందనంటే వాళ్ళు ఇరాన్ చెప్పింది కదా రాబాయ్. షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్, డీజిల్, LPG ఎక్కడ కూడా లేదు అని. లక్షల పెట్రోల్ పంపులు సాఫీగా నడుస్తున్నాయని చెప్పింది. చెప్పులతో కొడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, చెప్పులతో కొడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు చెప్పులతోని. మనకు పూలదండలు వేసుకొని ఆహ్వానం పలుకుతున్నారు ప్రపంచం మొత్తంలో. అండ్ ఐఎమ్ ఛాలెంజింగ్, ఎవడెవడైతే ర్యాంట్ చేస్తాడు చూడు అడ్డమైన మాటలు, నేను ఇవాళ అడుగుతున్నా, రండి డిబేట్కి రెడీ ఉన్నది చిత్రకు, వస్తారా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇజ్రాయెల్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఏంటనంటే IRGC నేవీ చీఫ్ ఎవరైతే అలీ రెజా టంగ్సిరి ఎవరైతే ఉన్నారో ఆయనని ఇజ్రాయెల్ ఖతం పట్టించింది. ఈయననే కంప్లీట్గా స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్లాక్ చేసిన వ్యక్తి ఇరాన్కి సంబంధించిన అలీ రెజా టంగ్సిరి. ఈయన గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం కూడా. ఈయన మెయిన్ ఏంది, ఈయన ఎందుకంత ఇంపార్టెంట్ మన ఇరాన్కి అని చెప్పి మాట్లాడితే, IRGC యొక్క నేవీ కమాండర్ ఇప్పటి నుంచి కాదు 2018 నుంచి మనం ఆల్రెడీ ఆ రోజు మాట్లాడుకున్నాం. ఏంటంటే ఆయన సెంట్రలైజ్డ్ పవర్ కాకుండా డీసెంట్రలైజ్ చేసి కంప్లీట్గా ఇరాన్లో డెసిషన్ మేకింగ్ ఎంపవర్మెంట్ తీసుకొని ఎక్కడ ఏది ఎప్పుడు ఎట్లా జరగాలన్నది మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పిండ్రు. సో ఎక్కడ కూడా స్ట్రీట్ లెవెల్ ప్రొటెస్టులు జరిగినా ఆర్ అమెరికా ప్రేరేపించినా దాని మీద పెద్ద ప్రభావం రాకపోవడానికి కారణం, రెజిమ్ చేంజ్ కావడానికి ఇంత పెద్ద రెసిస్టెన్స్ కావడానికి కారణం అలీ రెజా టంగ్సిరి. ఇవాళ ఇజ్రాయెల్ ఆ అలీ రెజా టంగ్సిరిని ఖతం చేసేసిందని చెప్పి చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఇది ప్రకటించింది. ఈయన IRGC నేవీ కమాండర్ ఉండే 2018 నుంచి. ఈయన కంప్లీట్గా డ్రోన్ ఇంకా మిసైల్ ప్రోగ్రాంలు కంప్లీట్గా డిజైన్ చేసింది ఈయననే ఇక్కడ మన ఇరాన్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే US ఈయన మీద కూడా శాంక్షన్ చేసింది. ఇప్పటికీ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ మీద కంప్లీట్ కంట్రోల్ పెట్టుకున్నాడు కూడా ఎవరు అని అంటే ఈ అలీ రెజా టంగ్సిరి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఏమైంది అని చెప్పి మనం ఆలోచిస్తే, ఈ IRGC నేవీ అల్ రెజా టంగ్సిరి ఎవరైతే ఉన్నారో ఇజ్రాయలీ స్ట్రైక్లా ఖతమైండు అని చెప్పి చెప్తున్నారు. ఈయనని ఎట్లా టార్గెట్ చేసిరు, ఏం చేసిరు అని అంటే, ఈయనని బందర్ అబ్బాస్ డ్యూరింగ్ ఎ మీటింగ్ ఆఫ్ కమాండర్స్ దగ్గర అవుతున్నప్పుడు ఈయనని పట్టుకొని అంటే ఇక ఇజ్రాయెల్ ఎట్లా లేపుతారు అని అనేది మీ అందరికీ తెలిసిందే. సో ఇరాన్ ఇప్పటికీ అఫీషియల్గా ఏం చెప్పలే, ఈయన బతుకున్నాడా లేకపోతే హ్యాపీ బర్త్డే అయిపోయిందా లేకపోతే ఏమైతే నెక్స్ట్ బర్త్డే చేసుకుంటాడా అవన్నీ ఏం చెప్పలే. ఇప్పటికైతే సైలెంట్గానే నడుస్తుంది. కంప్లీట్గా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మీద ఇలా కబ్జా అని అనేది మళ్ళీ ఇరాన్కి ఉండదా అని అనేది ఒక పెద్ద ఆలోచన. సో అలీ రెజా టంగ్సిరి పోయిండు అని అంటే ఖచ్చితంగా ఇరాన్ మీద ఒక చాలా జబర్దస్త్ ఇంపాక్ట్ పడుతుంది, మనోబలం దెబ్బతింటుంది. బట్ పవర్ మొత్తం డీసెంట్రలైజ్ చేసిండు కాబట్టి మనం చిత్రగుప్తులు వెనకటికి కూడా మాట్లాడినాం ఈ విషయం. సో ఇది ఏ రకంగా ముంగడికి పోతుంది అండ్ ఇరాన్ దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది అని అనేది కూడా మనం ఇలా చర్చిద్దాం. దాన్ని చర్చించే కంటే ముందు ఒక పెద్ద ఇన్సూరెన్స్ వార్ జరుగుతుంది ఫ్రెండ్స్. జియో పొలిటికల్ సినారియోలో తీసుకుంటే కంప్లీట్గా ఇన్సూరెన్స్ యొక్క సెక్టార్ అనేది కంప్లీట్గా 300 సంవత్సరాల ఏదైతే బ్రిటన్ యొక్క గట్టి హోల్డ్ ఉండే చూడు ఈ ఎనర్జీ ట్రేడ్ మీద, అది అలా కుప్పగూలిపోయింది. ఇది నేను కాదు, ఎకనామిక్ టైమ్స్లో కూడా వచ్చిన కథనం. ద ఇన్సూరెన్స్ వార్ ఇరాన్ క్రైసిస్ ఎండెడ్ బ్రిటన్స్ 300 years ఆఫ్ హోల్డ్ ఇన్ గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్. ఇప్పటిదాకా గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్లలో 300 సంవత్సరాల నుంచి
ఎవడన్నా పై చేయి సంపాదించిండు ఇన్సూరెన్స్లా అంటే అది బ్రిటన్. అది ఇలా కుప్పగోలింది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. అదే కాకుండా ఇంకా కొంచెం మనం డీప్ డైవ్గా చేసి చూస్తే ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ క్రైసిస్ ఏం ట్రిగ్గర్ చేసింది అని అంటే ఒక హిస్టారిక్ షిఫ్ట్ ట్రిగ్గర్ చేసింది. 300 సంవత్సరాల ఏదైతే సముద్రాల మీద ఇన్సూరెన్స్ మీద డామినెన్స్ చేసింది చూడు గల్ఫ్ మీద ఆ లండన్ యొక్క ఆర్థిక గొప్పతనం అని అనుకోండి, లేకపోతే పోకడ అని అనుకోండి, పొగరు అని అనుకోండి, అది హతమార్చింది. దీనికి నిదర్శనం కూడా ఏంటంటే March 3కి మనం ఇది డిస్కస్ చేసినాం వెనకటికి కూడా, ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. March 3కి డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్గా యుఎస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి UDFC అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఆర్ గల్ఫ్ నుంచి వస్తున్నప్పుడు ఇది ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి గ్లోబల్ ఎనర్జీ షిప్మెంట్స్కి అని చెప్పి ట్రంప్ క్లియర్ కట్గా యుఎస్ డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కార్పొరేషన్కి దిశానిర్దేశం చేసినట్టు కూడా మనం చదువుకున్నాం, మాట్లాడుకున్నాం. ఎకనామిక్ టైమ్స్ నవ్లో కూడా ఇప్పుడు దాన్ని సాక్ష్యమైంది. దీని తర్వాత 3 రోజుల తర్వాత ఏమైంది, ఇది చెప్పిన తర్వాత ట్రంప్ చెప్పిన తర్వాత అని చెప్పి మనం మాట్లాడితే యుఎస్ అఫీషియల్స్ ఏం చేసిరనంటే కంప్లీట్గా 20 బిలియన్ మ్యారిటైమ్ రీఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది యుఎస్ సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్గా రిలీజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దేనికోసం? ఆయిల్ని రిస్టోర్ చేయనికే, గ్యాస్ని రిస్టోర్ చేయనికే, జెట్ ఫ్యూయల్, ఫర్టిలైజర్ షిప్మెంట్ వరల్డ్ వైడ్ మొత్తం రావాలనంటే మళ్ళీ నీకు ఇన్సూరెన్స్ కావాలి కదా. ఇన్సూరెన్స్ లేకపోతే షిప్ లేడికైనా వస్తాయి. అమెరికన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎంత డిక్లేర్ చేసింది? $20 బిలియన్. అంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, 20 బిలియన్ చేసిరని అన్నట్టు చెప్తున్నారు. ఇక డాలర్సా మళ్ళీ ఏందని అన్నది కరెన్సీ అయితే అక్కడ పెట్టలే. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఇది కేవలం స్ట్రేట్ ఆఫ్ హోర్మూజే గిట్లుంటాయి, పంచాయతీ గిట్లున్నది. బట్ అదే బాబ్ ఎల్ మండేబ్ స్ట్రేట్ అని ఇంకొకటి ఉన్నది, స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ లాగా. ఇట్లాంటి కంటెంట్ మీకు ఏ ఛానళ్ళలో దొరకదు ఫ్రెండ్స్. ఇంత డీప్ స్టడీ ఎవడు చేయడు నిద్రలు హరాం చేసుకొని. సో ఏక్ లైక్తో బంతా హై, కమెంట్తో బంతా హై, అండ్ మీకు నచ్చితే నలుగురికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. సో స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ని గెలుకుతూనే ఇన్సూరెన్స్ కుప్పగూలింది. మొత్తం ప్రపంచం యొక్క ఆయిల్ వ్యవస్థనే అతలాకుతలం అయిపోయింది. ఇంకొకటి కూడా అట్లాంటిదే ఉన్నది అంటే మీరు నమ్ముతారా? బాబ్ ఎల్ మండేబ్ స్ట్రేట్. ఇప్పుడు ఇరాన్ క్లియర్ కట్గా ధమ్కీ ఇచ్చింది అమెరికాకి, బిడ్డ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ మీద నువ్వు ఏదైతే పెత్తనం చెలాస్తున్నావు చూడు, ఇప్పుడు ఇక్కడనే కాదు నేను బాబ్ ఎల్ మండేబ్ స్ట్రేట్ కూడా ఏదైతే ఉంది చూడు దాన్ని కూడా పీల్చిపడదొప్తా, కబ్జా చేస్తా, అప్పుడు నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి ఇరాన్ అమెరికాకు స్ట్రేట్ అవే ధమ్కి ఇచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్పుండ్రి ఇక్కడ ఇరాన్ పై చేయలేలు ఉందా లేదా అమెరికా పై చేయలేలు ఉందా అనేది మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఏంది గిరీష్ ఈ బాబ్ ఎల్ మండేట్ స్ట్రేట్ అని చెప్పి మనం మాట్లాడితే ఇగో ఇది ఇక్కడ హౌతీస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇరాన్ ఉన్నది. హౌతీస్ వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తారు, మంచి దోస్తానా. ఇక్కడ మీ స్క్వీజ్ కెనాల్ ఉన్నది, ఇక్కడ మీ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఉన్నది. ఇగో ఇక్కడ ఇది మొత్తం స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్, ఈ ఏరియాలో స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఇది కేవలం 34 కిలోమీటర్ స్ట్రెచ్. ఇది ఇలా పెద్ద అతలాకుతలం అయిపోయింది. ఇంకొకటి కూడా ఇప్పుడు ఏమని అంటుందనంటే ఇక్కడ హౌతీస్ డామినెన్స్ ఉంది కాబట్టి ఈ ఏరియా ఏదైతుందో దీన్ని ఏమంటారు బాబ్ ఎల్ మండేబ్ స్ట్రేట్ అని అంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ స్ట్రేట్ దగ్గర కూడా సోమాలి పైరేట్స్ యొక్క బాధ చాలా ఘోరంగా ఉంటుంది. సో మళ్ళీ ఈ ఏరియా ఎప్పుడైతే చోక్ అయిందనంటే మీది ఇక్కడి నుంచి వచ్చేవి ఎట్లనో వస్తలేవు, ఇక్కడ నుంచి ఎట్లనో వచ్చేటివి వస్తలేవు. అది మళ్ళా ఇక్కడ స్లోలీ షురువు అయిందనుకో, ఈ ఏరియాలో షురువు అయిందనుకో హౌతీస్ ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. సో ప్రాబ్లం అనేది ఇంకా పెరుగుతుంది. అది వేరే విషయం. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఏంటంటే మోడీ ఏం బీక్తలేరు అని అంటారు. మళ్ళీ పోయి రాహుల్ గాంధీ ఏం బీక్తాడో చెప్పమనండి, అట్లీస్ట్ పాలసీ మ్యాటర్ ఏం మాట్లాడతాడో చెప్పమనండి, ఏం గడిబీక్తాడో చెప్పమనండి. ఈ ఏరియాలో భారత్లో కూర్చొని నువ్వు ఈ ఏరియాలో ఏం పెడతావో చెప్పుమనండి. లేకపోతే మొత్తం రాహుల్ గాంధీని పోయి టీషర్ట్ వేసుకొని ఉరుకుమనండి జర, లేకపోతే ఈ కాంటినెంట్ ఈ ఏరియాను వాటి ఇట్లా చీల్చుమనండి, జర పెద్దగా చేయమనండి. చెప్తున్నా ఇలా మనం TV9 చదువుతున్నప్పుడు ఆయనది నిజంగా చెప్పాలన్నట్టే అట్లాంటిది వచ్చింది. పరిస్థితి ఎట్లుంది తెలుసా ఫ్రెండ్స్ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర. సో ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హోర్మూజే కాకుండా బాబ్ ఎల్ మండేట్ స్ట్రేట్ ఏదైతే ఉన్నదో అది కూడా చాలా కీలకమైన రిస్క్లో పడ్డది. అక్కడ కూడా ఆపినా కానీ మేజర్ గ్లోబల్ హబ్ అనేది ఇష్యూ అవుతుంది, బిజినెస్లు అన్నీ ఇష్యూ అవుతాయి, నీకు అతలాకుతలం అవుతుంది కంప్లీట్గా, లిక్విడిటీ అనేది క్రంచ్ అవుడు మొదలవుతుంది. అక్కడనే కాకుండా ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఏ పరిస్థితులలో ఉన్నది అని అంటే ఇగో ఇట్లా మొత్తం షిప్పులు ఆగున్నాయి. ద లైన్ ఆఫ్ ట్యాంకర్స్ మీరు చూస్తే స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర అంటే నువ్వు ఈ స్ట్రెచ్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఇగో ఈ స్ట్రెచ్ ఏదైతే ఉంది కదా, ఇగో ఇది స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్. ఈ స్ట్రెచ్ దాటాలంటే ఇగో ఈ స్ట్రెచ్ దాటాలంటే
వాళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నారు తెలుసా? $2 మిలియన్ అడుగుతున్నారు. $2 మిలియన్ అడుగుతున్నారు వాళ్ళు. ఎవరు? ఇరాన్ వాళ్ళు. అంటే యుద్ధ టైంలలో కూడా, వార్ క్రైసిస్లో కూడా వాళ్ళు ఆర్థికంగా గట్టిగా పడనీకే చూస్తున్నారు. ఇక్కడ అమెరికాకేమో ఇన్సూరెన్స్ల రూపంలో పేలిపోతున్నది. లండన్ ఇన్సూరెన్స్ డామినెన్స్ అనేది కొలాప్స్ అయిపోయింది. వెస్టర్న్ హెగిమోనీ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వార్ క్రైసిస్ రూపంలో ఇరాన్ ముంగటికి తీసుకున్నది. 2 మిలియన్లు కడతనే నీకు దారిస్తా, లేకపోతే బగాంచ్ అని చెప్పి మాట్లాడుతుంది. లైన్ ఎట్లా ఉన్నది అని అనేది చూసుకుంటే ఈడ చూడు ట్యాంకర్లన్నీ ఎట్లున్నాయో చూసుకోండి. శాటిలైట్ వ్యూ కూడా మనం ప్లేన్ల నుంచి ఇట్లా తీస్తే ఇగో ఈ రకంగా మొత్తం ఆగిపోయి ఉన్నాయట, ఏడికాడికి ఆగిపోయి ఉన్నాయట. నిన్న ఎవరో నాయకులు మన కాంగ్రెస్లో దురదృష్టవశాత్తు, ఫస్ట్ టైం నేను ఇట్లా మాట్లాడుతున్నా, దురదృష్టవశాత్తు మనకు ఒక 2వ ముఖ్యమంత్రి అయిండు తెలంగాణకు. చెంచబెట్టి గీక్తే జియో పొలిటిక్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నదన్నది నాకు తెలియదు, కానీ ఆయన అహంకారము నిజంగా చెప్పాలనంటే ఆయనకు అలంకరణ అయిపోయింది. నిన్న ఆ స్పీచ్ వింటుంటే, థ్యాంక్స్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే నాకు చెప్పినరో అన్నా వినన్నా అని, అది వింటుంటే ఆయన అహంకారం నాకు కనబడ్డది. దాని తర్వాత భారత్ పట్ల ఉన్న దేశభక్తి, నా ప్రధాని యొక్క దేశభక్తి కూడా కనబడ్డది. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, ఆధారాలతోనే మాట్లాడతా. నేను రేవంత్ రెడ్డిని గాను, నేను గిరీష్ దారామోని. అక్కడ రాహుల్ గాంధీ రూపంలో మాట్లాడాలని అంటే నేను ఇంకెక్కువ మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి కంపారిజన్లకు తీసుకొని. కాకపోతే సభ్యత గల కుటుంబంలో నుంచి వచ్చిన కాబట్టి కొంచెం మనం నాజూగ్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు ప్రధానిని మాట్లాడి ఫారిన్ పాలసీ దెబ్బతిన్నదని అన్నాడు. రేవంత్ రెడ్డికి నిజంగా చెప్పాలని అంటే బిచ్చపోల పాలసీ కూడా కరెక్ట్గా తెలియదు. ఆయన ఫారిన్ పాలసీ మీద మోడీ గారికి క్లాస్ వీక్తున్నాడు చూడు. నాకు నిజంగా చెప్పాలని అంటే చాలా ఆశ్చర్యచకితమైంది, నేను అవాక్కైనా. ఎందుకు రేవంత్ రెడ్డిని ఇలా అంటున్నానంటే, ఇష్టం వచ్చినట్టు కుచిబీ మాట్లాడు కాదు. ఇరాన్ ఫారిన్ పాలసీ దెబ్బతిన్నదని అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇలా ఇరాన్ ఏమనంటుంది, నో మోర్ ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్. ఇరాన్ అఫీషియలీ చెప్పేసింది, నా మిత్రుడు ఎవరు? భారత్. నా మిత్రుడు భారత్, రష్యా, చైనా, ఇరాక్ నా మిత్రులు, ప్యాసేజ్ ఇస్తాం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది ఇరాన్. ఇప్పుడు చెప్పుర్రా భయ్, నాకు ఒక మాట అడుగుతున్నా నేను. ఇప్పుడు నాకు చెప్పు, ఫారిన్ పాలసీ ఎవరిది నాశనం? బిచ్చపోల పాలసీ కాదు కదా. మీకు నిజంగా చెప్పాలి, మీకు కాంగ్రెస్ పాలసీ తెలియదు. మీకు పచ్చిగా మాట్లాడుతుంది. మీరు కూర్చొని ఇష్టం వచ్చినట్టు ప్రధానిని మాట్లాడడం అని అంటే, మేము మాట్లాడలేక కాదు రేవంత్ రెడ్డి గారు, మీ మీద మాట్లాడలేక కాదు, నీ అహంకారం ఏ రకపోతుందో చూద్దామని జరా ఆగుతున్నాం. ఇవాళ సాక్ష్యం మీ ముంగట నిలబడ్డది. భారత్ సర్కార్ కూడా ఇంకా ఎవరెవరికైతే డౌట్లు ఉన్నాయి చూడు, ఆయిల్ దొరుకుతలేదు, గ్యాస్ దొరుకుతుంది, రాళ్ళతో కొట్టుకుంటారా అన్నారు చూడు, అట్లనే కొట్టుకో. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పెడితే తెలంగాణ ప్రజలు మీ అహంకారానికి తిప్పికొడతారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ మీరు గ్యాస్ సచ్చినా వాడొద్దు, వచ్చినా తీసుకోవద్దు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాళ్ళు కొట్టే, కట్టలు పెట్టే వండుకోవాలా. బికాస్ మీ దృష్టిలో ఫారిన్ పాలసీ ఫెయిల్ అయింది కదండి. ఫెయిల్ అయినందుకు ఖచ్చితంగా మీరు రాళ్ళు కొట్టే ఆదివాసీల లెక్క అనుముల రేవంత్ రెడ్డి గారు అనుభవం లేని మాటలు మాట్లాడుతున్నందుకు, మాకు ఈ అనుభూతి దొరికినందుకు, అవమానపడుతున్నందుకు మీరు ఆదివాసీయుల లెక్క కట్టెలే, వెనకటికి ప్రిమిటివ్ మ్యాన్ అని అంటాం కదా, ఆది మానవుల లెక్క రాళ్ళు కొట్టి మీరు వండుకోవాలి ఇంట్లల్లో. మీరు కార్లలో తిరగొద్దండి ఇప్పటి నుంచి. మీ కాన్వేలు కూడా పనిచేయొద్దండి, వర్క్ ఫ్రమ్ హోమే చేయండి దయచేసి. తెలంగాణ యొక్క ఖజానా పెంచకండి సార్ దయచేసి. ఎందుకు చెప్పాలా, నా భారత్ సర్కార్ మెసేజ్ ఇచ్చింది. 60 రోజుల ఆయిల్ ఉన్నది, సుమారు 8 లక్షల టన్నుల ఎల్పిజి కూడా ఉన్నది అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. అనవసరంగా టెన్షన్ పడి ఇబ్బంది పడకండి అని చెప్పి చెప్పింది క్లియర్ కట్గా. రిఫైనరీస్ మొత్తం 100% యూటిలైజేషన్ కెపాసిటీలో నడుస్తున్నాయి అని చెప్పి భారత్ సర్కార్ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి చెప్తున్నా. అండ్ డూ యూ రియలీ ఫీల్ దట్ ఈస్ అ ఫెయిల్డ్ డిప్లొమసీ, ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ? 8 లక్షల టన్నుల ఎల్పిజి సెక్యూర్గా ఉన్నది అని అంటే, దాని తర్వాత ఏప్రిల్ కోసము 60 మిలియన్ బ్యారెల్ల ఆర్డర్ క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ రష్యాతో ఆర్డర్ పెట్టిన నా దేశ ప్రధాని, అండ్ ఇరాన్తోని మన ఫారిన్ పాలసీ ఫెయిల్ అయింది అని చెబుతున్న ఈ చిల్లర కాంగ్రెస్ నాయకులకు ఇరాన్ తువాళ్ళ చెప్పుల తువాల్ మళ్ళీ మడత పెట్టి మరీ కొట్టింది. కరెక్ట్గా చెప్తున్నాయాల. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఏడ దాచుకుంటారు, ఫారిన్ పాలసీ ఫెయిల్ అయింది అంటే మళ్ళీ ఇరాన్ చెప్పింది కదా రాబాయ్, ఇరాన్ చెప్పింది కదా నా దోస్తు భారత్. మళ్ళీ ఇది ఫెయిల్డ్ డిప్లొమసీ అవుతుందా అని చెప్పి చెప్తున్నా. సుమారు గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది, షార్టేజ్ ఆఫ్ పెట్రోల్ ఫ్యూయల్ లేదు అని క్లియర్ కట్గా చెప్పేసింది భారత్. షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్, డీజిల్, ఎల్పిజి ఎక్కడ కూడా లేదు అని. లక్షల పెట్రోల్ పంపులు
సాఫీగా నడుస్తున్నాయని చెప్పింది. ఈ మిస్ఇన్ఫర్మేషన్, ఈ ప్యానిక్ బటన్ ఏదైతే వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిర్రో దీన్ని అన్నిటికీ మీరు జర లైట్ తీసుకోండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. ఈడి కాగలే రేవంత్ రెడ్డి గారు ఫారిన్ పాలసీ మీద నిన్న నా విదేశాంగ మంత్రి, మా విదేశాంగ మంత్రి, మీకు కాదు కదా, మా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా అన్నారు, భారత్ ఒక దల్లాల్ రాష్ట్రంగా దేశం కాదు, దల్లాల్ కాదు మా కంట్రీ, మేము స్ట్రాటజికల్గా మాట్లాడతాం, టాక్టికల్ డిప్లొమసీ మేము చెయ్యం అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడి. పాకిస్తాన్ వాడు దల్లాల్గిరి చేస్తాడొచ్చు, వాడికి అవసరము, ఎందుకంటే చుట్టుపక్కల పక్కకే ఇరాన్ ఉన్నది, వాడికి సపోర్ట్ చేయక బ్రోకర్గిరి చేయకపోతే వాడిని పక్కకేని కొడతారు. చెప్పులతో కొడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, చెప్పులతో కొడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని చెప్పులతోని. మనకు పూలదండలు వేసుకొని ఆహ్వానం పలుకుతున్నారు ప్రపంచం మొత్తంలో. మీరెట్లుండే పాములు పట్టే దేశం లెక్క చూపించరు, మీకు దేశ ప్రేమ ఉంటుందా? నేను ఇలా మాట్లాడతా ప్రతి ఒక్క విషయం. రామనవమి నాడు ఆ రాముడి సాక్షిగా పెద్ద పెద్ద హీరో విలన్ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా సారు, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పొద్దున్న లేస్తే పంచాయతీలు మాట్లాడుకుంటా డైలాగులతో డెలివరీ లేకుండా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడతామండి? జయశంకర్ గారు స్టేట్మెంట్ ఎట్టుకుంటే గర్వపడ్డా నేను, దళాల్గిరి చేయమంటావు పాకిస్తాన్ లెక్క. పాకిస్తాన్కి భారత్కి ఏముంటుందబ్బా? ఇవాళ మనం ఏం మాట్లాడకపోయినా దర్వాజాలు ఓపెన్ చేస్తున్న స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లా అని ఎవరు మాట్లాడిరబ్బా? ఇరాన్ మాట్లాడలే. ఇది కదా భారత్ని ముంగట పెట్టడం, ఇది కదా సూపర్ పవర్ లక్ష్యం. అంటే ట్రంప్ గాని చేతి కింద పనిచేయాలా, ఇరాన్కి మనం బ్రోకర్ గాని లెక్క పనిచేయాలా? పాకిస్తాన్ వాడు కదా అవసరం బ్రదర్, మనకెందుకు అవసరం? అది వాడికి ఇరాన్ పక్కన ఉన్నది, బద్దలు వలగొడతారు అని రేపు తర్వాత. పాకిస్తాన్ వాడు పోయి సౌదీ అరేబియాతో ఒక సైన్ చేసుకున్నాడు డాక్యుమెంట్. మనం అందరం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ ఇలా సౌదీ అరేబియా మీద ఇరాన్ వాడు బాంబేసిండు, మళ్ళీ ఎందుకో పోతలేడు సంకనాక సౌదీ అరేబియాకి సపోర్ట్ చేయనీకే. గిసుంటోళ్లకు పాకిస్తాన్ ప్రేమికులకు లక్షణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏ రకంగా పోతున్నది మన భారత్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఎవరికన్నా వింటున్నదా? నేను ఇక మిక్స్ చేయదలుచుకోలే కొన్ని కథలు, బట్ అది ఫ్లోలో వస్తున్నది కాబట్టి నేను చెప్తున్నా. వీళ్ళ నరేటివ్ నమ్ముతారా బ్రదర్ మీరు? అండ్ ఐఎమ్ ఛాలెంజింగ్. ఎవడెవడైతే ర్యాంట్ చేస్తాడు చూడు అడ్డమైన మాటలు, నేను ఇవాళ అడుగుతున్నా, రండి డిబేట్కి రెడీ ఉన్నది చిత్రగుప్తు, వస్తారా? ఏం మాట్లాడతారు? మీ ఫారెన్ పాలసీ ఏంద్రా భయ్? పాములు పట్టేటోళ్ళు లెక్క చూపించారు మీరు భారత్ని. ఇవాళ మేమేమన్నా దళాలుగాలమా? ఇంత పెద్ద డైలాగ్ అది. మోతబరు ఉండాలి అసంటిది మాట్లాడాలంటే విదేశాంగ మంత్రి. దీని మీద రామనవమి నాడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం వింటున్నాం ఈ భారత్లో అనంటే ఎంత ఆనందిస్తుండొచ్చు నా పరంధాముడు. ఇది కదా నా భారత్ అని, భరతమాత ఆనంద బాష్పాలు కూడా పెడుతుండొచ్చు కదా ఈనాడు. ఇది నా భారత్ అని, ఇది నేను కలగన్న భారత్ అని. అండ్ దిస్ ఈజ్ వాట్ మీ ఓట్ చేంజ్ చేసింది దేశంలో. మీ ఒక్క ఓట్ ఏం చేంజ్ చేసిందో చూడండి. అడ్డమైన వాళ్ళని పక్కకు పెట్టి భారత్ని ఆదరించేటోళ్ళని దగ్గరికి చేసింది. భారత్ మాతాకి జై.